తీసుకెళ్ళండి హాస్పిటల్కి. డాక్టర్ గారు మంచిగా చూస్తారనే జాయిన్ చేసాం మేము. అసలు మరి పట్టించుకుంటా లేదని. సరే ఆక్సిజన్ లేదండి అక్కడ. ఆక్సిజన్ పెట్టినా కొంత ఊపిరన్న ఆడి ఆ తల్లి కన్నా బ్రతికిచ్చునండి. మెయిన్ డాక్టర్ గారు లేరండి. 1 గంట నుండి పెయిన్స్ అంటే చాలా బాధపడి 3:30కి అలాగ అయిపోయిందండి ఆవిడ. మంచిగా డాక్టర్ ఉంటే కనీసం తల్లి కన్నా బ్రతికిచ్చునండి. బిడ్డ చనిపోయినా మరి మాకేం తెలియదు, సామాన్య మానవులు మాకేం తెలీదు. తెలియకే పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం, ఏదో చేస్తారనేసి మంచి చేస్తారనేసి. మాకు ఎటువంటి మంచి జరగలేదు. ప్రాణం నిండు గర్భిణి ప్రాణం పోయిందండి. చాలా బాధాకరమైన విషయం అండి. మరి దీనికి ఏదైనా సంబంధిత అధికారి వారే మనకు హామీ ఇచ్చే వరకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇక్కడే ఉంటామండి మేము. అంతే. ఆరమిల్లి మండలం అండి, సున్నంపాడు పంచాయతీ, రామనవలస విలేజ్. మేము సామాన్య గిరిజనులమండి. కొండారెడ్డి కుటుంబానికి, కోయదవర కుటుంబానికి చెందిన వాళ్ళం. మా మరదలైనటువంటి ఈ వంజం లక్ష్మి అనే అమ్మాయి గత 2 వారాల క్రితమే హాస్పిటల్లో గర్భిణి వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది, వెయిటింగ్ బర్త్లో. ఇప్పటికీ మరి ఆ అమ్మాయి మరి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది డాక్టర్లకే తెలియాలి. అసలు డాక్టర్ల పర్యవేక్షణ లోపమా లేదనుకుంటే మా నుండి లోపం అనేది అంటే వాళ్ళే చెప్పాలి. దీనికి కారణం మా నుంచి అయితే లోపం అనడానికి మేము ఎప్పుడో 2 వారాల క్రితమే జాయిన్ చేసాం కాబట్టి మా నుంచి ఎటువంటి లోపం లేదు. కాబట్టి ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే, డాక్టర్ల లోపమే. ఇక్కడ డాక్టర్ల కొరత వల్లే, డాక్టర్ల ఒక నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి నిండు గర్భిణి ఈరోజు మృతి చెందడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి డాక్టర్లు కానీ, దీనికి ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, అలాగే ఐటీడీఏ పిఓ గారు కానీ, సంబంధిత కలెక్టర్ గారు కానీ, దీనికి డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ వీళ్ళు సమాధానం చెప్పే వరకు కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క మృతదేహాన్ని మేము ముట్టుకునే పరిస్థితి లేదు, తీసుకెళ్లే పరిస్థితి లేదని కూడా మేము మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.